హరే కృష్ణ అండి. ఈరోజు నేను శ్రీకృష్ణ భగవానునికి ప్రీతికరమైన దామోదర మాసంలో పఠించవలసిన దామోదరాష్టకము అనే ఈ శ్లోకం, దాని యొక్క అర్థాన్ని కూడా వివరిస్తానండి. శ్లోకం అంతా ఈ వీడియోలో రాదు కాబట్టి ఒక్కొక్క వీడియోలో శ్లోకాన్ని షేర్ చేసుకుంటూ ఉంటానండి. ప్రతి ఒక్క వీడియోలో ఒక శ్లోకం, దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేయనా? వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. శ్లోకం ఏమిటంటే, నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం యశోదాభియోలోకాలాబ్ధవమానం పరామృష్టమత్యంత తోధృత్య గోప్య నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం యశోదాభియోలోకాలాబ్ధవమానం పరామృష్టమత్యంత తోధృత్య గోప్య. దీని యొక్క అర్థం ఏమిటంటే, శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమ జ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలాకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులములో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు, యశోదామాత చిలుగుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించటమని అపరాధము చేయుటచే భయపడి చెక్కరోలుపై నుండి దుమికి వేగంగా పరిగెత్తువాడు. కానీ అతనికంటే వేగంగా వెంటపడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. ఇలా శ్లోకము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. ప్రతి ఒక్క వీడియోలో దాని యొక్క అర్థాన్ని కూడా వివరిస్తాను. మీరు ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. కార్తీక దామోదర మాసంలో ప్రతిరోజు శ్రీకృష్ణుడిని ఆరాధించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించి శ్రీకృష్ణ భగవానుని కృపని పొందడానికి ప్రయత్నిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.